జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. మనోజం మారుతుల వేగం జితేంద్రియం బుద్ధివతారిష్టం వాతాత్భయం వానయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. చక్షుషే జగతాం కర్మసాక్షినే తేజసాం నిదే మూర్తిత్రయ స్వరూపాయ మార్తండాయ నమో నమః. సర్వజగములకు చక్షు వంటి వాడును, సర్వకర్మలకు సాక్షియును, తేజస్సులకు నిధియును, మూర్తిత్రయ స్వరూపుడును అగు మార్తండునికి అనగా సూర్య భగవానునికి నమస్కారం. కలో పరాశరి హోరా ప్రత్యక్ష వరదర్శిని తద్భుక్తరీత్యానుమేయం జన్మకాల శుభాధికం. కలియుగమునందు పరాశర హోర ప్రత్యక్ష వరదర్శిని అని పెద్దల మతం కనుక ఆ పరాశర హోర యందు చెప్పబడిన ఆ పద్ధతిలో జన్మకాలాన్ని బట్టి శుభాశుభ ఫలితాలను చెప్పుచున్నాను. ఇప్పుడు నేను ఈ వీడియోలో తులారాశి వారి యొక్క ఫలితాలను చెప్తాను. అంటే మార్చి నెలలో తులారాశి వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాం. రవి ఫలితాలు. రవి తులారాశి వారికి శుభ ఫలితాలను ఇస్తాడు. ఆరోగ్యం, వ్యాపారంలో విజయం, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతి, కుటుంబ సౌఖ్యము, రాజగౌరవం, ఇంట్లో శుభకార్యాలు, మృష్టాన్న భోజనము, మానసిక శాంతి, శత్రు విజయం, ధనలాభం వంటి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. తులారాశి వారికి కుజుడు చెడు ఫలితాలనే కలుగజేస్తూ ఉన్నాడు. ప్రభుత్వం నుంచి అగౌరవం, శత్రు భయము, ఆరోగ్యాన్ని గురించి ఖర్చులు చేస్తారు, జీర్ణకోశ వ్యాధులు బాధిస్తాయి, ఉద్యోగ నష్టము, అధిక కోపానికి గురి కావడం లాంటివి జరిగే అవకాశం ఉంది. మానసికమైన చింతలు కూడా ఏర్పడతాయి. తర్వాత బుధుడి యొక్క ఫలితాలు. చిత్తా నక్షత్రం వారికి మాత్రం బుధుడి సంచారం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్యము మంచి సుఖం కలుగుతుంది. విద్యా విషయంలో విజయాన్ని సాధిస్తారు. ఆదాయం అనేది పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వాహన ప్రాప్తి అనేది కలుగుతుంది. గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి. పోటీలో విజయాన్ని సాధిస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి సన్మానాలు పొందుతారు. స్వాతి విశాఖ నక్షత్ర జాతకులకు మాత్రం ఈ నెల బుధుడి స్థానచలనం వల్ల అశుభ ఫలితాలే గోచరిస్తాయి. మానసిక ఒత్తిడి, కటువైన భాషణ, ఖర్చులు పెరుగుతాయి. ఆస్తి నష్టము, దురాలోచన, దుష్ట జన సాంగత్యము, నిర్లక్ష్యమైన మాట, కుట్రలు కుతంత్రాలు, ఎల్లప్పుడూ కోపం కలిగి ఉండటం, కష్టాలు, ఒత్తిడి, అనారోగ్యం లాంటివి కలిగే అవకాశం అనేది ఉంది. తర్వాత గురుడు యొక్క ఫలితాలు. తులారాశిలోని చిత్తా నక్షత్రం వారికి మాత్రము గురుడి సంచారం వల్ల కుటుంబంలో సమస్యలు, అపార్థాలు, పనిచేయ ప్రదేశాల్లో వ్యతిరేకత, ఆర్థిక సంపద నష్టం కలుగుతుంది. కష్టాలతో కూడిన ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం, అనారోగ్యం, అగౌరవం, నివాసంలో మార్పులు అనేవి చూస్తారు. స్వాతి విశాఖ నక్షత్ర జాతకులు గురువు యొక్క అనుగ్రహం వల్ల వివాహం మరియు ఇతరమైన శుభకార్యాలు జరుగుతాయి. పదోన్నతి ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా వస్తాయి. అన్ని కార్యాల్లోనూ విజయాన్ని సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతి, పుణ్య కార్యాలకి ఖర్చులు చేస్తారు. తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. తులారాశిలోని చిత్తా నక్షత్ర జాతకులకు శుక్రుడి యొక్క సంచారం వల్ల వాహన గృహ లాభాలు, రుచికరమైన భోజనం లభిస్తుంది. సుఖవంతమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు. తల్లిదండ్రుల నుంచి పెద్దల నుంచి బహుమతులు లభిస్తాయి. పుత్రపోతాది సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి అనేది కలుగుతుంది. సుఖవంతమైన ప్రయాణాలు చేస్తారు. అయితే తులారాశిలోని స్వాతి విశాఖ నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేక ఫలితాలు పొందుతారు. పెద్దల నుంచి కష్టాలు, కోర్టు కేసులు బాధిస్తాయి. ప్రమాదాలు, నష్టాలు, అధిక రుణాలు కలుగుతాయి. కుటుంబ సమస్యలు, అనుచిత కార్యక్రమాల ద్వారా డబ్బులు అనేవి
ఖర్చు చేస్తారు. ఇక శని యొక్క ఫలితాలు. చిత్తా నక్షత్రం వారికి శని ప్రభావం వల్ల వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి అనేది కలుగుతుంది. వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు. పోటీలలో కానీ కోర్టు కేసులలో కానీ విజయాన్ని సాధిస్తారు. వివాహాలు అనుకూలిస్తాయి. స్వాతి విశాఖ నక్షత్ర జాతకులకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వైద్యానికి డబ్బులు ఖర్చు చేస్తారు. మరణ వార్తలు వినే అవకాశం కూడా ఉంది. కష్టంతో కూడిన ప్రయాణాలు చేస్తారు. కుటుంబం నుంచి బంధువుల నుంచి ఎడబాటు అనేది కలుగుతుంది. మానసికమైన ఒత్తిడి వంటి సమస్యలు కలుగుతాయి. తర్వాత రాహు యొక్క ఫలితాలు. తులారాశి వారికి చిత్త స్వాతి నక్షత్రం వారికి మాత్రం రాహు సంచారం వల్ల వ్యాపారంలో లాభాలు అనేవి గడిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నతి ఉంటుంది. తోటి వారి సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంతకుముందు ఆగిపోయిన పనులు తప్పకుండా జరుగుతాయి. అనేక బాధల నుంచి విముక్తి అనేది లభిస్తుంది. సోదర సౌఖ్యం అనేది లభిస్తుంది. సోదరుల ద్వారా లాభాన్ని పొందుతారు. తులారాశిలోని విశాఖ నక్షత్ర జాతకులు మాత్రం అనారోగ్య సమస్యలు, శరీరంపై గాయాలు కావడం, నీచ కార్యాలు చేయడం, ప్రమాదాలు జరగడం, అనుకున్న పనుల్లో జాప్యం కలగడం వంటివి జరుగుతాయి. ఇవన్నీ కూడా 15 మార్చి వరకు మాత్రమే జరుగుతాయి. తర్వాత మార్చి 16 నుంచి 31 వరకు చిత్తా నక్షత్ర జాతకులకు మాత్రం శుభ ఫలితాలు అనేవి జరుగుతాయి. స్వాతి విశాఖ నక్షత్రాల వారికి మాత్రం రాహు సంచారం వల్ల పనుల్లో ఆటంకాలు, అగౌరవం, కష్టతరమైన ప్రయాణాలు, ఇబ్బందులు, వ్యాపారాదుల్లో నష్టాలు కలిగే అవకాశం అనేది ఉంది. తర్వాత కేతు యొక్క ఫలితాలు. తులారాశిలోని చిత్తా నక్షత్రం వారికి కేతు సంచారం వల్ల అనారోగ్యము, బంధనము, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన, పవిత్ర ప్రదేశాల్లో ప్రయాణాలంటే తిరుపతి, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. నష్టాలు, ఇబ్బందులు కూడా కలుగుతాయి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తులారాశిలోని స్వాతి విశాఖ నక్షత్ర జాతకులకు ఆరోగ్యం బాగుంటుంది, మెరుగుపడుతుంది. వివాహ సౌఖ్యం ఉంటుంది. సంతోషము, వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. అనేక కార్యక్రమాలు విజయాలు సాధిస్తారు. సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు నేను ఈ వీడియోలో మార్చి నెల మీనరాశి వారి యొక్క గోచార ఫలితాలను చెప్తూ ఉన్నాను. మీనరాశి వారికి ఫలితాలు, రవి యొక్క ఫలితాలు. మీనరాశి వారికి మీనరాశిలోని పూర్వభద్ర నక్షత్ర జాతకులకు 17/3/2025 వరకు అశుభ ఫలితాలనే కలుగుతాయి. కష్టాలు, శారీరక శ్రమ, తలనొప్పి, ఉదర వ్యాధులు, న్యాయ వివాదాల్లో నష్టాలు, ప్రభుత్వంతో ఇబ్బందులు అనేవి కలుగుతాయి. ఉత్తరాభాద్ర రేవతి నక్షత్ర జాతకులకు రవి శుభ ఫలితాలను కలిగేస్తాడు. ఆరోగ్యం మెరుగుపడడం, పదోన్నతి, నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించడం, వ్యాపారంలో లాభాలు పొందడం, ఉత్సాహంగా అన్ని పనులు పూర్తి చేస్తారు. అన్ని కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. అయితే రెండవ సగం అంటే తర్వాత 18వ తారీఖు నుంచి 18 మార్చి నుంచి 31 వరకు రవి మీనరాశిలో ఉన్న అన్ని నక్షత్రాల వారికి కూడా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అంటే ప్రభుత్వ మూలకంగా అందవలసిన సహాయం అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనేవి, నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనేవి అనుకూలిస్తాయి. వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది. పనులన్నీ కూడా వేగవంతంగా జరిగిపోతాయి. ఇంకా మెరుగైన ఫలితాల గురించి వీరు మీనరాశి వారికి ఆదిత్య ఉదయ పారాయణం చేసుకున్నట్లయితే చాలా మంచిది. అంటే ముఖ్యంగా ఆదివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో రవి హోరా సమయంలో చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. మీనరాశి వారికి కుజుడు యొక్క సంచారం వల్ల చెడు ఫలితాలు ఎక్కువగా కలుగుతాయి. అయితే పునర్వసు నక్షత్రంలో
పునర్వసు నక్షత్ర జాతకులకు మాత్రము కుజుడు శుభ ఫలితాలను కలిగజేస్తాడు. అంటే వృత్తి వ్యాపారాలలో లాభాలు అనేవి గడిస్తారు. సోదరుల ద్వారా కొన్ని పనులు అనేవి చేపడతారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆదాయం అనేది పెరుగుతుంది. ప్రభుత్వపరంగా అందాల్సిన సహాయ సహకారాలు అనేవి వీళ్ళకి అందుతాయి. అయితే ఇందులో ఉన్న పునర్వసు పూర్వభాద్ర నక్షత్రం వారికి, ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి కొంచెం లాభాలు కలుగుతాయి. ఈ నక్షత్రం అంటే పునర్వసు నక్షత్రంలో కుజుడు యొక్క సంచారం వల్ల వీరికి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. కానీ రేవతి నక్షత్రం వారికి మాత్రము ఈ పునర్వసు నక్షత్రంలో కుజుడు యొక్క సంచారం వల్ల కొంచెం గొడవలు, కష్టాలు, వ్యాపార నష్టాలు, ఉద్యోగంలో అధికారుల ద్వారా అవమానాలు కావడం, కింది స్థాయి వాళ్ళతో కానీ పై స్థాయి వాళ్ళతో కానీ పడకపోవడము, మాట పట్టింపులు రావడం, అధికంగా కోపం రావడం, వాగ్దోషాలు ఏర్పడము వంటివి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వీరు ప్రతి మంగళవారం కూడా ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంచమప్రభం కుమారం శక్తి హసంచ తమంగళం ప్రణమామ్యం అనే శ్లోకాన్ని చేసుకున్నట్లయితే కుజుడు యొక్క చెడు ఫలితాల నుంచి మీరు బయటపడే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. దాని తర్వాత బుధుడి యొక్క ఫలితాలు. మీనరాశిలో బుధుడి యొక్క సంచారం వల్ల